హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది, రిజల్ట్ ఉంది అన్నప్పుడే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి లైటర్ని అయితే వాడుతూ ఉంటాము. మనం లైటర్ ఏంటి అంటే, మనం వంట చేసేటప్పుడు ఆయిల్ చేతులతో, జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల ఆ జిడ్డంతా కూడా లైటర్కే పట్టేస్తూ ఉంటుంది. అలా మనం క్లీన్ చేసుకోవాలి అంటే వాటర్తో క్లీన్ చేసామనుకోండి, లైటర్ అనేది వెంటనే పాడైపోతుంది. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అలాగే బేకింగ్ సోడా వేసుకొని వీడియోలో చూపించినట్టుగా మనం లైటర్ని కనుక రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే మురికి, జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి, లైటర్ అయితే చాలా మంచి షైనింగ్ ఉంటుంది. మనం వాటర్ పెట్టి క్లీన్ చేయడం వల్ల వాటర్ అనేది లైటర్లోకి పోవడం వల్ల లైటర్ అనేది వెలగదు, తొందరగా పాడైపోతుంది. సో అందుకనేసి ఎవ్రీ 15 days ఆర్ 1 monthకి ఒకసారి ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, లైటర్ అయితే చాలా నీట్గా ఉంటుంది. మనం ఆయిల్ చేతులతో ఎలా ముట్టుకున్నా సరే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము అనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే అంత తొందరగా జిడ్డు, మురికి అనేది కూడా పట్టకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఇలాంటి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కూడా వేసుకుంటూ ఉంటాము. కొన్నిటికైతే ఇలా మెరుపు అనేది రావడం వల్ల మనం కట్టుకున్న శారీస్కి కానీ, ఈవెన్ మనం పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు కానీ ఆ మెరుపు అంతా కూడా వాళ్ళకే అంటుతుంది. అలాంటి మెరుపు బ్యాంగిల్స్ మెరుపు పోకుండా ఉండాలి, షైనింగ్ తగ్గకుండా ఉండాలి అంటే ఇలా హాట్ వాటర్లో మనం వేసుకోవడానికి ఒక 20 minutes ముందు హాట్ వాటర్లో వేసి ఒక 15 minutes తర్వాత కనుక తీసాము అనుకోండి, మనకి అందులో ఉండే మెరుపు ఏదైతే షైనింగ్ ఉంటుంది కదా, అది గట్టిగా దానికి స్టిక్ అయిపోయి ఉంటుంది. తర్వాత మనం వేసుకున్నా కూడా ఆ షైనింగ్ అయితే పోకుండా ఉంటుంది. ఈవెన్ మన బట్టలకి కానీ, పిల్లలకి కానీ ఆ మెరుపు అంతా కూడా ఊడకుండా ఉంటుంది. ఈవెన్ తొందరగా కూడా పగిలిపోకుండా ఇలా వేడి వాటర్లో వేయడం వల్ల గాజులు అయితే గట్టిపడతాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో హ్యాండ్ వాష్ కానీ లేదు అంటే బాడీ లోషన్ కానీ రెండు వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఏంటి అంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు అన్నెసెసరీగా మొత్తం కూడా ప్రెస్ చేసి వేస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు ఎక్కువ రాకుండా ఉండాలి అంటే ఇలా పైన పార్ట్లో వీడియోలో చూపించినట్టుగా ఒక యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని కనుక వేసాము అనుకోండి, వాళ్ళు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే ఓన్లీ కొంచెం క్వాంటిటీ లోషన్ మాత్రమే వస్తుంది. ఈవెన్ హ్యాండ్ వాష్ అయినా సరే సింక్ దగ్గర పెడతాం కదా, సింక్ దగ్గర మొత్తం కూడా ఒత్తి పడేసి వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి కనుక పెట్టాము అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే అది కొంచెం మాత్రమే వస్తుంది. నెక్స్ట్ టిప్, పిల్లలకి మనం రెగ్యులర్గా స్నాక్స్ కానీ లేదు అంటే బాక్స్ కానీ పెట్టించినప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము. మనం ఏంటంటే కర్రీస్ కానీ ఏదైనా ఐటమ్స్ పెట్టినప్పుడు ఏంటంటే అందులో ఉండే ఆయిల్ అనేది ఈ బాక్సెస్కి అలానే పట్టేసి కొన్ని డేస్ వాడిన తర్వాత మొత్తం కూడా ఆయిల్ స్మెల్ అయితే వస్తూ ఉంటాయి. మనం లిక్విడ్తో క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అయితే పోవు. ఇలా సింపుల్గా ట్రై చేయండి. న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి అందులో పెట్టేసి వాటర్ పోసి ఒక 1 hour పాటు కనుక ఉంచాము అనుకోండి, ఆ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది. తర్వాత ఆ న్యూస్ పేపర్ రిమూవ్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, ఆయిల్ స్మెల్ అయితే రాదు. ఈవెన్ ఆయిల్ జిడ్డు కూడా ఆ న్యూస్ పేపర్తో వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు నెయిల్ పాలిష్ గాలి తగలడం వల్ల తొందరగా గడ్డ కట్టిపోతుంది. సడన్గా మనం ఓపెన్ చేసేసరికి నెయిల్ పాలిష్ గడ్డ కట్టింది అనుకోండి, వేస్ట్ అని పక్కన పెడుతూ ఉంటాము. పడేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే డియోడ్రెంట్ ఉంటుంది కదా, ఏదైనా పర్లేదు, జస్ట్ అందులో స్ప్రే చేసి షేక్ చేసాము అనుకోండి, అది వెంటనే లిక్విడ్ టెక్చర్లోకి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా సరే గడ్డగట్టిన నెయిల్ పాలిష్లు ఉన్నాయనుకోండి, ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి ఎలాంటి నెయిల్ పాలిష్ అయినా సరే వెంటనే లిక్విడ్ టెక్చర్లోకి అయితే వచ్చేస్తుంది. మనం వేస్ట్ అని పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మంచిగానైతే రీయూజ్ చేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ అనేది మోస్ట్లీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి, గడ్డ కట్టకుండా ఉంటాయి. కొన్నిసార్లు క్యాప్ కరెక్ట్గా పెట్టకపోయినా సరే అవి గడ్డ కడతాయి. గడ్డ కట్టినప్పుడు అయితే ఈ టిప్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, చాలామంది ఇళ్ళలో వాషింగ్ మిషన్ అయితే వాడుతూ ఉంటారు. వాషింగ్ మిషన్కి సపరేట్ బయట లిక్విడ్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు లిక్విడ్ అయిపోయింది, ఎమర్జెన్సీగా కావాలి అనుకోండి, బయటికి వెళ్ళి తెచ్చుకునేంత టైం లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇది మినిమం 1.5 month వరకు యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జస్ట్ 1 day పర్పస్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ మాత్రమే చేస్తున్నాను. మనం యూస్ చేసే ఏ సోప్ అయినా సరే
మనం బట్టలు వాష్ చేయడానికి రిన్ సోప్స్ అలాంటివి వాడుతూ ఉంటాం కదా, అలాంటి సోప్ అయితే ఒకటి తీసుకొని ఇలా చిన్నగా తురుముకోవాలి. తర్వాతే అందులో మంచి స్మెల్ కోసం కంఫర్ట్, అందులో ఉండే మన బట్టల్లో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అవి పోవడానికి కొంచెం వెనిగర్, అందులో మంచిగా లిక్విడ్ టెక్స్చర్లోకి రావడానికి వాటర్. ఇది హాట్ వాటర్ అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే హాట్ వాటర్ వల్లనే సోప్ అనేది తొందరగా కరుగుతుంది. ఈ లిక్విడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని మనం డబ్బాలో వేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, మినిమం 1 month వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇలా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనం బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే సింపుల్గానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చాలా మందికి రోజు బాదం తినే అలవాటు ఉంటుంది. నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటూ ఉంటారు కదా. కొన్నిసార్లు ఏంటంటే నైట్ పడుకునే ముందు నానబెట్టడం కనుక మర్చిపోయాము అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టినా సరే ఆ పైన ఉండే పొట్టు అనేది రాదు, సరిగ్గా నానవు, టేస్ట్ అనేది కూడా బాగుండదు. సో మనకి ఇన్స్టెంట్గా బాదం అనేది నానాలి అంటే మనం నార్మల్ వాటర్ వేసే ప్లేస్లో హాట్ వాటర్ కనుక వేసాము అనుకోండి, వితిన్ 1 hourలోనే బాదం అనేది చక్కగా నానిపోతుంది. దానిపైన ఉండే పొట్టు అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ టిప్, చాలా మందికి రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది. చపాతీ తినే అలవాటు ఉన్న వాళ్ళైతే నైట్ డైలీ కూడా చపాతీ చేసుకొని తింటూ ఉంటారు కదా. మనం రోజు చపాతీ చేసినప్పుడు ఏంటి అంటే ఇలా పైన పొడి పిండి చల్లుతూ చేస్తూ ఉంటాము. ఇలా బౌల్లో కొంచెం క్వాంటిటీ తీసుకొని పిండి అయితే చల్లి చేస్తూ ఉంటాం కదా. ఇలా మనం బౌల్లో తీసుకున్న పిండి కొంచెం మిగిలిపోయింది, మనం వేరే డబ్బాలో వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, అందులో ఆల్రెడీ తడి తగలడం వల్ల మనం డబ్బాలో వేస్తే రిమైనింగ్ పిండి కూడా పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు అనేది రాకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక హోల్స్ ఉన్న డబ్బా తీసుకొని అందులో పిండిని వేసుకొని మనం చేసేటప్పుడు ఇలా చల్లుకుంటూ కనుక చేసాము అనుకోండి, పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అదే పిండిని మళ్ళీ యూస్ చేసుకోవడానికి ఉంటుంది. మనకేంటి పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం చేసుకునేటప్పుడు కూడా ఇలా పైనుండి చల్లడం వల్ల ఓన్లీ కావాల్సినంత క్వాంటిటీ పిండి మాత్రమే పడుతుంది. అప్పుడు ఏంటి అంటే మన కౌంటర్ టాప్ పైన కానీ మనం చేసిన ప్లేస్లో కానీ అన్నెసెసరీగా ఆ పిండి అంతే పడితే క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు. ఇలా సింపుల్గా ఎంత క్వాంటిటీ పిండి పడుతుందో అంత క్వాంటిటీనే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి హోల్స్ ఉన్న బాక్స్ లేకపోతే మనం ఇంట్లో ఏదైనా ఒక చిన్న బాక్స్ ఉంది అనుకోండి, దానికైనా సరే హోల్స్ చేసి ఇలానైతే పెట్టుకోవచ్చు. మనం చేసేటప్పుడు పిండి అనేది కింద పడకుండా ఉండాలి అంటే ఇలా ఒక పేపర్ ప్లేట్ ఉంటుంది కదా, పేపర్ ప్లేట్లో ఈ పీటను పెట్టేసి మనం చపాతీ కానీ పూరి కానీ చేసాము అనుకోండి, ఎక్సెస్ పిండి ఏదైనా పడ్డా సరే ఆ పేపర్ ప్లేట్లో పడుతుంది. తర్వాత ఆ ప్లేట్లో ఉన్న పిండిని అంతా కూడా మళ్ళీ మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మనం కింద పడితే తీసుకోలేం, బట్ ఇలా పేపర్ ప్లేట్ పెట్టడం వల్ల ఆ పిండిని అయితే వాడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి డస్ట్ అనేది ఉండదు కాబట్టి దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చిరి అనుకోండి, కంపల్సరీ ఎక్కువ క్వాంటిటీ చపాతీ పూరీని అయితే చేస్తూ ఉంటాము. మనం చపాతీ చేయడానికి ఓన్లీ చపాతీ కర్ర, చపాతీ పీట ఒకటే ఉంటుంది కదా. మనము 2-3 చేయాలి అనుకున్నప్పుడు ఇలా మనం ఇంట్లో పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ ప్లేట్లో ఇలా కొంచెం పిండి చల్లుకొని పూరి కానీ చపాతీ కానీ చేసాము అనుకోండి, చాలా పల్చగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి, ఈజీగా ఎంతమంది అయినా చేసుకోవచ్చు. పేపర్ ప్లేట్ కూడా అతుక్కోకుండా ఉంటుంది. మనకి చాలామంది స్టీల్ ప్లేట్తో చేస్తూ ఉంటారు. స్టీల్ ప్లేట్తో కంపేర్ చేస్తే ఈ ప్లేట్లో పూరి కానీ చపాతీ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న చపాతీ పూరి ఈజీగా కాల్చుకొని తిన్నామనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మనం పూరి పీట కోసం కోల కోసం వెతకాల్సిన పని లేకుండా జస్ట్ ఈ పేపర్ ప్లేట్తోనే మనం ఎన్ని కేజీల పూరీలు చపాతీలు అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఏదైనా ఒకటి ఉంది అనుకోండి, ఇంట్లోనైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలాంటి ఒక జిప్లాక్ కవర్ తీసుకొని మన ఇంట్లో యూజ్ చేసే నాప్థలిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, 1 లేదా 2 అయితే తీసుకోవాలి. అవి పౌడర్ లాగానైనా చేసి తీసుకోవచ్చు, లేదు అంటే రా సాల్ట్ లేదంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. అందులోనే కొంచెం రా సాల్ట్ వేసుకోవాలి, మంచి స్మెల్ కోసం కంఫర్ట్ అనేది వేసుకోవాలి. వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసేసి ఆ ఏదైతే కవర్ ఉంది కదా ఆ కవర్కి చిన్న హోల్స్ చేసి మనం ఇంట్లో ఎక్కడైనా కనుక హ్యాంగ్ చేసాము అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంట్లో ఒక మంచిగా మనం ఎలాంటి ఫ్రెషనర్ కొనాల్సిన పని లేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే న్యాచురల్గా రూమ్ ఫ్రెషనర్ అయితే రెడీ అయిపోతుంది. ఈవెన్ చిన్నపిల్లలు ఇది పీల్చినా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఈ స్మెల్ అయితే చాలా మంచిగా కంఫర్ట్గా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా సరే మనం ఇంట్లో ఎక్కడ హ్యాంగ్ చేసినా సరే మినిమం 15 to 20 days అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం బయట ఆన్లైన్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొన్ని రూమ్ ఫ్రెషనర్స్ అలాంటిది కొనాల్సిన అవసరం లేకుండా కొన్ని రూమ్ ఫ్రెషనర్స్ కొన్నా కూడా పిల్లలకైతే పడకపోవడం వల్ల దగ్గు జలుబు అయితే అవుతూ ఉంటాయి కదా. ఇలా న్యాచురల్గా కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నాము అనుకోండి, ఎలాంటి దగ్గు జలుబు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు.
నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఇలాంటి కర్చీఫ్స్ అయితే చాలా వాడుతూ ఉంటాము. ఇలాంటి కర్చీఫ్స్ మనం డైరెక్ట్ కనుక వాషింగ్ మిషన్లో వేసాము అనుకోండి, అవి అడుగున ఎక్కడో పడిపోతూ ఉంటాయి, మురికి కూడా సరిగ్గా పోవు. మనం వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి వాషింగ్ మిషన్లో కనుక వేసాము అనుకోండి, మురికి అనేది చాలా ఈజీగా వదిలిపోతాయి. వాష్ చేసిన తర్వాత కూడా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, తీసి ఆరేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్కి కానీ అకేషన్కి కానీ వెళ్ళేటప్పుడు ఇలా బ్యాంగిల్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము. మనం బ్యాంగిల్స్ క్యారీ చేయడానికి ఏదైనా ఒక బాక్స్ అయితే కంపల్సరీ కావాలి. ఒకవేళ కనుక మన దగ్గర బాక్స్ లేదు అనుకోండి, మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి, అవి తొందరగా పగిలిపోతాయి. మనకు పగిలిపోకుండా మంచిగా క్యారీ చేయాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ మధ్యలో కనుక బ్యాంగిల్స్ పెట్టేసి కనుక మన హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కనుక వేసుకున్నాము అనుకోండి, అవి డ్యామేజ్ అవుతాయనే టెన్షన్ ఉండదు, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రబ్బర్ బ్యాండ్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా. సో ఏంటి అంటే మనకి ఏదైనా ఫోర్స్గా తగిలినా సరే బ్యాంగిల్స్ అనేది పడిపోకుండా పగిలిపోకుండా అయితే సేఫ్గానైతే చేసుకోవచ్చు.